గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు మురళీధర్ రెడ్డి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఫీచర్స్ ఆఫ్ అమెజాన్ ఈసీఆర్లో ఏమేమి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తుందో చూద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే అమెజాన్ ఈసీఆర్ అనేది మల్టిపుల్ ఫీచర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దాంట్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే లైఫ్ సైకిల్ పాలసీ. ఈ యొక్క లైఫ్ సైకిల్ పాలసీ ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక స్పెసిఫిక్ ఇమేజెస్ని మనము ఎలా మేనేజ్ చేయాలి అనేది ఆ లైఫ్ సైకిల్ పాలసీస్లో డిఫైన్ చేయొచ్చు. అంటే ఏంటి, నాకు ఆ స్పెసిఫిక్ రిపాజిటరీలో నాకు ఇమేజెస్ ఓన్లీ లాస్ట్ 10 ఉండాలి, లేకపోతే స్పెసిఫిక్ ఇమేజెస్ నాకు ఓన్లీ 1 year మాత్రమే ఉండాలి, లేటెస్ట్ 1 year ఇమేజెస్ మాత్రమే ఉండాలి, బిఫోర్కి డిలీట్ అయినా పర్లేదు. ఇలాగా మనము క్లీనప్ చేసుకోవడం కోసం కూడా మనము లైఫ్ సైకిల్ పాలసీస్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏంటంటే బిఫోర్ మనం అప్లై చేసే ముందు ఫస్ట్ టెస్ట్ చేసుకొని రివర్స్లో చేసిన తర్వాత మనము చేస్తాం. ఓకేనా? తర్వాత ఇమేజ్ స్కానింగ్ ఎందుకంటే కనుక మనకు మన ఇమేజెస్లో ఏదైనా బగ్స్, వల్నరబిలిటీస్ ఉంటే కనుక ఫైండ్ అవుట్ చేస్తుంది, ఐడెంటిఫై చేస్తుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ మనం ఇమేజ్ పుష్ చేసేటప్పుడు 10 సార్లు మనకు ఆ యొక్క ఇమేజ్ అనేది స్కాన్ అవుతుంది. స్కాన్ అయిన తర్వాత ఏంటంటే పుష్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, దిస్ ఇన్జ్యూర్ దట్ ఈచ్ న్యూ ఇమేజ్ పుష్ టు ద రిపాజిటరీ స్కాన్. ఓకే, మనం ఈ యొక్క స్కాన్ యొక్క రిపోర్ట్ గురించి మనము జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే మాన్యువల్గా ఉంటుంది, ఆటోమేటిక్గా గురించి మనం చేసుకోవచ్చు. ఓకేనా? బట్ గుర్తుపెట్టుకోండి, ఇమేజ్ స్కానింగ్ అనేది వెరీ రేర్గా యూజ్ చేస్తాం. లైఫ్ సైకిల్ పాలసీస్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే నాకు ఓన్లీ లేటెస్ట్ 100 ఇమేజెసే కావాలి, లేకపోతే లాస్ట్ 1 year ఇమేజెసే కావాలి, ఇలాంటప్పుడు మనము డిఫైన్ అనేది చేస్తాం. ఓకే, తర్వాత క్రాస్ రీజన్ క్రాస్ అకౌంట్ రిప్లికేషన్. క్రాస్ అకౌంట్ రిప్లికేషన్ అంటే ఏంటంటే ఈ యొక్క ఇమేజ్ని ఒక రీజన్ నుంచి ఇంకొక రీజన్కి రిప్లికేట్ చేయాలన్నా, లేకపోతే డిఫరెంట్ అకౌంట్కి రిప్లికేట్ చేయాలనుకున్నా మనము చేయొచ్చు AWS ఈసీఆర్లో. ఓకే, ఈ యొక్క కాన్ఫిగరేషన్ ఎక్కడ చేస్తామంటే రిజిస్ట్రీ సెట్టింగ్స్లో మనము డిఫైన్ చేస్తాం ఆన్ ఏ పర్ రీజన్ బేసిస్. స్పెసిఫిక్ రీజన్లో మనము డిఫైన్ అనేది చేసుకుంటాం. ఓకే, తర్వాత ఏంటంటే పుల్ త్రూ క్యాచ్ రూల్స్. అంటే దీనికంటే ముందు ఏంటంటే క్రాస్ రీజన్ క్రాస్ అకౌంట్ రిప్లికేషన్ అనేది చేస్తాం, బట్ నాట్ మచ్ యూస్ ఇన్ రియల్ టైం అంత యూజ్ చేయము. బట్ మనకు పాసిబిలిటీస్ అయితే ఇట్లా క్రాస్ రీజన్ క్రాస్ అకౌంట్ రిప్లికేషన్స్ అనేది కూడా ఉంది. ఓకే, పుల్ త్రూ క్యాచ్ రూల్స్ అంటే ఏంటంటే ఈ యొక్క పుల్ త్రూ క్యాచ్ రూల్స్ ప్రొవైడ్ ఏ వే టు క్యాచ్ రిపాజిటరీస్ ఇన్ రిమోట్ పబ్లిక్ రిపాజిటరీస్ ఇన్ యువర్ ప్రైవేట్ అమెజాన్ ఈసీఆర్ రిజిస్ట్రీ. ఇక్కడ ఏంటంటే దీనివల్ల ఈ యొక్క మనం స్పెసిఫిక్ ఒక రూల్ క్రియేట్ చేస్తే దానివల్ల ఏంటంటే ప్రతిసారి అమెజాన్ ఈసీఆర్ అనేది పీరియాడికల్గా రీచ్ అవుట్ అవుతుంది. మనం రిమోట్ రిజిస్టర్ క్రియేట్ చేసిన దగ్గర రీచ్ అవుట్ అవుతుంది. అయిన తర్వాత ఏంటంటే అక్కడ మనకు మన యొక్క అమెజాన్ ఈసీఆర్ ప్రైవేట్ రిజిస్టర్ అనేది అప్ టు డేట్ లో ఉందా లేదా, క్యాచ్ ఇమేజ్ అనేది అప్ టు డేట్ లో ఉందా లేదా అనేది కీప్ ఆన్ చెక్ చేసుకుంటూ అప్ టు డేట్ పెట్టుకుంటూ ఉంటుంది. ఈ యొక్క పుల్ త్రీ క్యాచ్ రూల్స్ గురించి మనం అంత ఎక్కువ యూజ్ చేయం, బట్ బేస్డ్ ఆన్ మన యూజ్ కేసెస్ బట్టి ప్రతిసారి నాకు ఇమేజ్కి వెళ్ళే బదులు నాకు క్యాచ్ ద్వారా ఒక ఇమేజ్ ఫస్ట్ క్యాచ్ దగ్గరికి వెళ్ళి క్యాచ్ ద్వారా నుంచి మనం ఫెచ్ చేసుకోవాలి, ప్రతిసారి మనకు డైరెక్ట్గా రిపాజిటరీకి వెళ్ళకోకుండా అనుకున్నప్పుడు మనము ఈ పుల్ త్రూ క్యాచ్ రూల్స్ అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకే, ఇక నేను చూపిస్తాను చూడండి అవి ఎక్కడ ఉంటాయి అనేది. నేను AWS అకౌంట్కి లాగిన్ అయ్యాను. అయిన తర్వాత ఇక్కడ మనకు సెర్చ్ బాక్స్లో ఈసీఆర్ అని టైప్ చేయి, ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీ. ఇక మనం చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ ఇక్కడ ప్రైవేట్ రిజిస్ట్రీ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు పుల్ త్రూ క్యాచ్ ఉంది కదా, ఇక్కడ మనం స్పెసిఫిక్గా రూల్ అనేది డిఫైన్ చేసుకుని మనం డిఫైన్ చేసుకోవచ్చు. డెస్టినేషన్ మనకి ఎక్కడికి కావాలనేది, ఏ యొక్క రిపోజిటరీ కావాలి అనేది, పబ్లిక్ క్యూబర్నెటిస్ క్యూఏ, ఇట్లా మనకు డిఫరెంట్గా డిఫైన్ చేసుకోవచ్చు. ఇది చేస్తామంటే అంత చేయము. ఓకేనా? ఒకవేళ రిప్లికేషన్ క్రియేట్ చేసుకుంటే ఆ రూల్ అని క్లిక్ చేసి రీజన్ స్పెసిఫిక్గా లేకపోతే అకౌంట్ స్పెసిఫిక్గా మనం ఎనేబుల్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆ స్పెసిఫిక్గా మనం సెలెక్ట్ చేసుకొని డెస్టినేషన్ రీజన్ ఏం కావాలో అది డిఫైన్ చేసి తర్వాత డెస్టినేషన్ అకౌంట్ ఏది కావాలంటే అది డిఫైన్ చేసుకుని మనము కాన్ఫిగరేషన్ అనేది చేసుకుంటాం. నేను చూపిస్తాను ఇలా రిప్లికేషన్ అనేది. జస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి ఓవర్ యూజర్స్. ఓకే, స్కానింగ్ దగ్గర చూసుకున్నట్లయితే బేసిక్ స్కానింగ్ ఉంటుంది, తర్వాత ఎన్హాన్స్ స్కానింగ్, మనకి ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. ఈ స్కానింగ్ గురించి ఏంటంటే బేస్డ్ ఆన్ మన ప్రాజెక్ట్ని బట్టి మనం యూజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు. సమ్ టైమ్స్ ఏంటంటే నాకు వల్నరబిలిటీస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి, స్పెసిఫిక్ ఇమేజెస్ కావాలనుకున్నప్పుడు మనము ఈ యొక్క ఎన్హాన్స్డ్ కానీ బేసిక్ స్కానింగ్ కానీ మనం ఎనేబుల్ అనేది చేసుకుంటాం. అన్ని రిపాజిటరీకి కావాలంటే అన్ని రిపాజిటరీస్కి మనము పుష్ చేసే ప్రతి రిపాజిటరీకి మనకు స్కాన్ అవుతూ పుష్ అవుతుంది. ఓకే, పబ్లిక్ రిజిస్ట్రీ. ఈ పబ్లిక్ రిజిస్ట్రీలో చూసుకున్నట్లయితే ఇక్కడ డిఫాల్ట్ అలియాస్ ఉంటుంది, మనం కస్టమైజ్ రూల్ మనం పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఇది AWSకు రిక్వెస్ట్ వెళ్తుంది, ఇది వెరిఫై చేసి మనకు
స్పెసిఫిక్ నేమ్ అనేది కూడా వస్తుంది. ఓకేనా, గాట్ ఇట్ రైట్. ఇలా మనకు మల్టిపుల్ ఫీచర్స్ అనేవి ఉంటాయి. లైఫ్ సైకిల్ పాలసీస్ అనేది ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకేనా, రిమైనింగ్ అంటే అంత యూజ్ చేయం, బట్ స్టిల్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకేనా, ఫైన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కామెంట్ బాక్స్ లో పెట్టండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. విల్ సీ నెక్స్ట్ వీడియో.